Jungle. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ చేయడానికి అస్సలు కుదరట్లేదు అనమాట. కానీ కుదిరించుకొని ఒక వీడియో అయితే చేశాను. అదే నేనైతే కొన్ని మొక్కలను అయితే నాటాను అనమాట. సో వాటి వివరాలన్నీ చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేశాను. నాకైతే ఎప్పటి నుంచో మొక్కలు నాటాలని చెప్పేసి కలగా ఉండేది. కానీ ఆర్మీ క్వార్టర్స్లో ఆల్రెడీ మేము ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు గార్డెనింగ్ వేసాము. మొత్తం కూరగాయలు వేసుకునే వాళ్ళం, చాలా బాగా పండినాయి. అది అప్పుడైతే సాయిల్లో అట్లీస్ట్ ఎరువులు కానీ ఏమీ వేయం, ఆ సాయిల్ అట్లా ఉంటుందన్నమాట. కానీ తర్వాత ఎందుకో వేరే చోటుకి వెళ్ళినప్పుడు మళ్ళీ మొక్కలు నాటడానికి ట్రై చేసాం. కానీ మళ్ళీ 3 మంత్స్కి ఊరికి వెళ్ళిపోతాము. ఊరు వెళ్ళిన తర్వాత 1 మంత్ పూర్తిగా వాటర్ ఉండదు. సో అలా పాడైపోతూ ఉంటాయి. ఇంటికి వచ్చాక ఊర్లో సెట్ అయ్యాక ఖచ్చితంగా నాటుదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు మేము తీసుకునేది అపార్ట్మెంట్లో వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో మేమున్న ఫ్లాట్లో నాకైతే అంత వీలుగా లేదు మొక్కలకి వేసుకోవడానికి. సో అందుకని కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్, కొన్నేమో వీళ్ళని బట్టి నేను కొన్ని ఏర్పాటు చేశాను. సో ఇంకా ముందు ఏర్పాటు చేసుకోవడానికి కుదిరించుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం ఇంట్లో గ్రీనరీగా కనపడుతూ ఉంటే. సో ముందుగా అయితే మేమేం చేస్తున్నామంటే పాట్స్కి ఒక 10 తెచ్చాము. ఆ 10కి ఈ విధంగా హోల్స్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే చాలా కష్టపడి మంట పెట్టి దాన్ని కాల్చి హోల్స్ చేసామన్నమాట. కానీ అనుకోకుండా మిషన్కి ఉంటాయి కదా కటర్ చేసుకునేవి, వాటిని తీసుకొని ఇలాగా హోల్స్ చేస్తుంటే అసలు సెకండ్స్లో పడిపోయిందనమాట. సో ఇంతసేపు మంటల్లో కాల్చి దెబ్బలన్నీ కాల్చిన దాన్ని ఇందులో హోల్స్ చేయడం, ఇవన్నీ చాలా కష్టపడ్డాం అనమాట. తర్వాత అనుకోకుండా ఈ ఐడియా వచ్చింది. సో లోపల నుంచి ఈ విధంగా హోల్స్ చేసుకుంటే మనకి బెనిఫిట్. ఎందుకంటే ప్లాస్టిక్ కదా, ఈ విధంగా పైకి ఎత్తుగా కనపడుతూ ఉంటుంది. సో అలా పైకి ఎత్తుగా వచ్చిన ఇబ్బంది ఉండదు. కానీ బయట నుంచి లోపల సైడ్కి అలా హోల్స్ చేస్తే లోపల ఎత్తుగా ఉంటుందన్నమాట. దానివల్ల వాటర్ అక్కడ నిలబడుతుంది. సో అందువల్ల లోపల నుంచి బయటికి హోల్స్ చేస్తున్నాం. ఇంకా మా పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళ కోరిక అనమాట. ఎప్పటి నుంచో నేను ప్లాంట్స్ నాటుతా అని. సో వాళ్ళకైతే ఒక పని అప్పచెప్పాను, ఇసుకిస్తూ ఉన్నారు. ఇలా గార్డెనింగ్ మట్టి తెచ్చుకున్నాము. ఇది వచ్చేసరికి ప్యాకెట్ వచ్చేసరికి అంటే ఒక బస్తా ఫుల్గా పెడతారు, కానీ ఫుల్గా ఏముండదు. 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా పిల్లలకైతే మట్టిని తీయమని చెప్పాను కదా. ఇంకా పాట్స్ కూడా రెడీ అయిపోయినాయి. నేనైతే ప్లాస్టిక్ పాట్సే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం సేపు ఎండలో కూడా పెట్టాలి కదా. ఇండోర్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ నేను తీసుకున్నది. అందువల్ల చెప్పేసి నేను ప్లాస్టిక్ అయితే కొంచెం క్యారీ చేయడం సింపుల్గా ఉంటుంది బయటికి లోపలికని అలాగ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మట్టి తీసుకున్నాను కదా, మట్టిలో కొంచెం ఇసుక కలిపాను అనమాట. మట్టిని ఇప్పుడు ఎలా మనం ఈ నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ని ఎలా నాటుకోవాలి సింపుల్ వేలో అయితే ఒక 3 స్టెప్స్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మట్టిని తీసుకున్నాము. నేను బయట నుంచి కొనుక్కున్న మట్టి తీసుకొచ్చాను, మాకు ఇక్కడ అవైలబుల్లో ఉంది. మీరు ఏ మట్టి అయినా తీసుకోవచ్చు. సో నేనైతే ఎర్రమట్టి కానీ నల్ల మట్టి కానీ ఏది దొరికితే అది తీసుకోవచ్చు. ఇలా ఎర్రమట్టి తీసుకున్నాను. తర్వాత సేమ్ అంతే క్వాంటిటీలో కంపోస్ట్ తీసుకోవాలి. కంపోస్ట్ ఉంటుంది బయట మనకి కేజీ వచ్చేసరికి సంథింగ్ 25 రూపీస్ 20 రూపీస్ అమ్ముతారు. మేమైతే ఒకేసారి బస్తా తీసుకున్నాము, 20 కేజీ బస్తా. సో అది తీసుకొని వచ్చాము. ఇది మాకు 120 రూపీస్ పడింది. తర్వాత మూడవది వచ్చేసరికి కోకోపిట్, మట్టి, కంపోస్ట్, ఈ 3 కూడా సేమ్గా మనం 1:1 అంటే 3 కూడా సమానంగా తీసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా తీసేసుకున్నాము. వీటిల్లో కొంచెం ఒక పిడికెడు సాయిల్లో కొంచెం తేమ అంతా ఉంటుంది కదా, అదంతా కొంచెం పీల్చడానికి ఒక గుప్పెడు ఇసుక తీసుకున్నాను. ఇది మనం కొంచెం ఊరిక ఇసుక అలా చల్లితే చాలన్నమాట. ఎక్కువగా చల్లితే మళ్ళీ అదంతా ఇసుక అయిపోతుంది. సో ఎక్కువ వాటర్ అనేది మొక్క తీసుకోకుండానే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ మనం లైట్గా అలాగా చల్లితే చాలు. వీటన్నిటిని కూడా మొత్తం నీట్గా ఇలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి ఒక గులాబీ మొక్కను నాటుతున్నాము. ఎలా నాటాలో చూపిస్తున్నాము. ఇది ఎవరైనా మొక్కలు కొత్తగా నాటాలనుకునే వాళ్ళకి నా వీడియో రీచ్ అయితే వాళ్ళు కూడా సింపుల్గా మొక్కలు నాటుకోవచ్చు అనమాట. సో అందుకనైతే నేను మెయిన్గా వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఏం మొక్కలు కొన్నాను, ఎంత కాస్ట్లో ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది కదా. మీ సైడ్ ఎంత కాస్ట్లో ఉంటుందో నాకు కామెంట్లో అయితే చేయండి.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఒక పాట్ తీసుకున్నాను కదా, వీటిలో నేను కొన్ని రాళ్ళు వేస్తున్నాను. రాళ్ళు ఎందుకంటే మనం డ్రైనేజ్ హోల్స్ చేసుకున్నాం కదా, అంటే లోపల మనం వాటర్ పోసినప్పుడు ప్లాంట్కి వాటర్ అందులో ఉంటే ఆ వేర్లన్నీ పాడవుతాయి అన్నమాట. సో వాటర్ అనేది మొక్క తీసుకునిద్ది కావాల్సినంత, మిగిలిన వాటర్ అనేది ఎక్స్టెన్షన్ వాటర్ మట్టిలో కొంచెం ఉంటుంది, కొంచెం కిందకు వచ్చేస్తుంది అనమాట. అందువల్ల అయితే ఆ హోల్స్ మీద ఈ విధంగా రాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మట్టి వేస్తాం కదా, మట్టి వేసినప్పుడు ఆ హోల్స్లో ఇరుక్కొని పోయి ఆ మట్టి అనేది హోల్స్లో ఫిల్ అయిపోతుంది. అప్పుడు వాటర్ అనేది బయటికి రావన్నమాట. అదే మనం ఈ విధంగా రాళ్ళు పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది ఆ హోల్స్లో మట్టి ఫిల్ అవ్వకుండా ఉంటుంది, వాటర్ కిందకు వచ్చేస్తుంది. సో తర్వాత అవి కదలకుండా కొంచెం మట్టి వేసుకున్నాము. తర్వాత ఇలాగ మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ ఉంటాయి కదా, నేనైతే ఫస్ట్ గులాబీ వేసుకుంటున్నాము. ఈ గులాబీ ప్లాంట్ని ఈ విధంగా మొక్కని పెట్టేసుకున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉందనమాట, నేను అందుకని కొంచెం ఆ మట్టిని లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను, అంటే ఎత్తుగా ఉందనమాట. సో అందువల్ల లైట్గా అలాగా కొంచెం చాకుతో లైట్గా అలా తవ్వేసి స్ప్రెడ్ చేస్తున్నాము. ఇలాగైనా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా, కాకపోతే నాకు నీట్గా అనిపిస్తుందని చెప్పేసి కొంచెం మట్టి కూడా మనం కలిపిన మట్టి దానికి పట్టేది కదా నీట్గా అని చెప్పేసి నేను ఇలాగ సైడ్కి అంటున్నాను. తర్వాత ఈ విధంగా మట్టిని మనం కలిపి పెట్టుకున్న ఈ యొక్క మట్టి మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలి పాట్కి. మనకి ఎంత పాట్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే మనం మొక్కని సైజుని బట్టి మనం పాట్ పెట్టుకుంటే మనకి మట్టి, కంపోస్ట్ ఎరువు అన్నీ కూడా కొంచెం సేవ్ అవుతుంది. దాంతో పాటుగా ఆ మొక్క అనేది చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా మనం నాటుకున్న తర్వాత ప్లాంట్కి మట్టిని దగ్గర కొంచెం గట్టిగా అదుముకోవాలన్నమాట. గట్టిగా అదిమేసుకుంటే మనకి మొక్క నాటడం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే మొత్తం నాటిన తర్వాత లైట్గా వాటర్ చేయాలి. నేనైతే ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ మట్టిలో లైట్గా కొంచెం చెమ్మ ఉందన్నమాట, అందువల్ల మేము లైట్గా అయితే వాటర్ చేస్తున్నాము. ఇలా లైట్గా వాటర్ చేస్తే సరిపోతుంది. మొక్కలు అనేది ఎప్పుడైనా కానీ ఈవినింగ్ టైంలో నాటుకోండి, అప్పుడు వాటికి రిలాక్సేషన్గా ఉంటాయి మొక్కలు అనేది. డే టైంలో ఎండ సెగకి అలా ఉంటాయి కదా, ఎంత ఇంట్లో ఉన్న డే టైమే అలా అని చెప్పేసి మనం డే టైంలో నాటితే మొక్కలు అనేది కొంచెం రెస్ట్గా ఫీల్ అవ్వవు అనమాట. నైట్ టైం అనేది ఆ చల్లగాలికి రిలాక్సేషన్గా ఉంటాయి. మనం నాటిన మొక్క కూడా ఆ మట్టిలో రిలాక్స్ అయ్యి కొంచెం నీట్గా ఫ్రెష్గా మార్నింగ్కి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా నాటామన్నమాట. నాటిన తర్వాత కొంచెం కొమ్మని తాడుతో ఒక స్టిక్ పెట్టేసి కట్టేసుకున్నాము. ఒకేసారి దాన్ని గ్రోత్ కూడా నీట్గా స్ట్రైట్గా ఫామ్ అవుతుందన్నమాట. స్ప్రెడ్ అవ్వకుండా సైడ్స్కి కొంచెం పొదలాగా అవ్వకుండా స్ట్రైట్గా ఫామ్ అవుతుంది. అందువల్ల అలా పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకొక ప్లాంట్ నాటుతున్నాము. దీనికి కూడా పాట్లో ఈ విధంగా రాళ్ళు వేసేసుకొని ముందుగానే డ్రైనేజ్ హోల్స్ మీద రాళ్ళు పెట్టేసుకొని తర్వాత మట్టిని ఈ విధంగా అద్దేస్తున్నాము. ఈ రాళ్ళు అనేది కదలకుండా చూసుకోవాలి, మెయిన్ అది. తర్వాత ఈ విధంగా ప్లాంట్ పెట్టేసేసుకొని తర్వాత మట్టిని కప్పేసుకోవడమే. ఇది ఇంకా సింపుల్గా పెట్టేసుకున్నాము, ఎందుకంటే దీంట్లో ఉన్న మట్టి, ఇది నాటు గులాబీ ప్లాంట్, సో దీంట్లో ఉన్న మట్టి కొంచెం సింపుల్గా ఉందన్నమాట, పెద్ద హెవీగా లేదు దీనికి వచ్చింది. అందువల్ల మేము అట్లాగే పెట్టేసుకున్నాం, దాన్ని ఏం తవ్వకుండా. ఈ విధంగా ప్లాంట్స్ అనేది నాటుకుంటే మనకి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మనం సాయిల్తో ఊరిక అలా మట్టిలో కూడా ప్లాంట్ పెట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా కోకోపిట్, కంపోస్ట్, కొంచెం ఇసుక ఇవన్నీ కలపడం ద్వారా మనం నేలలో కాదు కదా మనం వేసుకునేది. సో నేలలో అయితే మనం ఊరక డైరెక్ట్గా మట్టిలో మొక్కను పెట్టేసేసుకొని వాటర్ పోసుకోవచ్చు, కానీ ఇలా పాట్స్లో నాటేటప్పుడు ఏంటంటే కొంచెం కేర్గా ఉండాలి. మనమే వాటన్నిటికీ పోషకాలు ఇచ్చుకోవాలి కాబట్టి ముందుగానే ఈ విధంగా పెట్టేసుకుంటే మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అదే సాయిల్లో మనం డైరెక్ట్గా భూమిలో నాటుకునేటప్పుడు మనకి భూమిలోనే అన్ని పోషకాలు ఆటోమేటిక్గా వాటికి వస్తూ ఉంటాయి కాబట్టి జస్ట్ కొంచెం ఎరువేసుకుంటే చాలు. కానీ మనం పాట్స్లో మాత్రం చాలా కేర్గా జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే ఏర్లు అనేది లోపల వాటర్ ఉండిపోయి మట్టిలో అదన్నీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ప్లాంట్స్ని ఈ విధంగా పాట్లో కేర్గా పెట్టుకోవాలి. మేము ఈ మొక్కలన్నీ కూడా ఒక 2-3 నర్సరీలు తిరిగి తెచ్చుకున్నాము, అంటే కాస్ట్ వేరియన్స్ ఏమన్నా ఉంటుందా చూద్దామని చెప్పేసి. మొత్తం కూడా మాకు కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా ఒక 2000 దాకా అయింది ఈ మొక్కల వరకు. చూడటానికి సింపుల్గా ఉన్నా కానీ ఆక్సిజన్ ప్లాంట్స్ వచ్చేసరికి కొన్ని 250 పర్ డే, కొన్ని 150 పర్ డే. ఇంకా గులాబీ మొక్కలు ఆల్మోస్ట్ 40 రూపీస్ 50 రూపీసే తీసుకున్నారు.
ఇంకా నేను ఒక తమలపాకు మొక్కను కూడా తీసుకున్నాను. ఈ విధంగా కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను. ఈ మొక్కల పేర్లు అన్నీ కూడా నేను చెప్తాను. మొక్కలు అన్నీ నాటాక నేను చూపిస్తాను ఎలా నాటాము ఏంటి అనేది. సో దాని తర్వాత నేను మీకు వాటి గురించి డీటెయిల్స్ ఇస్తాను. వీటితో పాటుగా ఇప్పుడు వైట్ కుండీలు ఒకటి తెచ్చుకున్నాం అనమాట. ఈ వైట్ అనేది ఇంట్లో పెట్టుకోవడానికి. ఇంకా ఆరెంజ్ రెడ్ షేడ్ ఉంది కదా, ఆ మట్టి కుండీ కలర్ వచ్చేసరికి మేము బయట బాల్కనీలో పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఎందుకంటే బాల్కనీలో పెట్టుకునేవి ఏవైనా పర్వాలేదు, కానీ ఇంట్లో అనేవి కొంచెం డెకరేషన్గా లుక్గా ఉండాలి కదా. సో ఇంట్లో ఉన్న మెటీరియల్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను అది తీసుకున్నాను. ఇంకా బాల్కనీలో ముందు చూద్దాము. ప్రస్తుతానికైతే నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇంకేమన్నా నాకు బ్రెయిన్కి కొంచెం డిఫరెంట్గా సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గా ట్రై చేస్తాను. ముందు వీడియోస్లో అప్డేట్ ఇస్తాను. ఇంకా పిల్లల చేత కూడా మొక్కలు నాటిస్తున్నాం అనమాట. అంటే వాళ్ళు చేత మట్టి పోపించి వాటర్ పోపిస్తే వాళ్ళకి ఫీల్ బాగుంటుంది కదా. అప్పటికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మొక్కలు నాటుదామని. ఒకటి బయట కింద మా అపార్ట్మెంట్లో కింద కొన్ని మొక్కలు తీసుకొచ్చారనమాట. సో ఆ మొక్కలు అయితే బాబు ఒకటి తెచ్చుకున్నాడు. ఇది వచ్చేసరికి జామ మొక్క. ఇది ఎప్పటి నుంచి దాదాపుగా 2 months నుంచి ఇది ఇంతే ఉంది చనిపోకుండా. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో వేయాలి. అంటే ఊర్లో వేయాలి. ఊర్లో వేస్తే అది కొంచెం నేలలో వేస్తాం కదా, భూమిలో కొంచెం బాగా గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఫ్రూట్స్ చాలా టేస్టీగా బాగుంటాయి, చిన్నవైనా కానీ. సో దీన్ని వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ విధంగా మొత్తం కూడా మొక్కలన్నీ కూడా పాట్స్లోకి అయితే మట్టి ఫిల్ చేసేసి నాటేసాము. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా తరువాత మొక్కలన్నీ కూడా లోపలికి షిఫ్ట్ చేసేసి బాల్కనీ మొత్తం కడిగేసామన్నమాట. మేము తెచ్చిన మట్టి, కంపోస్ట్, కోకోపిట్ వచ్చేసరికి ఇంతవరకే మిగిలింది. అన్నీ కూడా హాఫ్ అయిపోయినాయి. ఇంకా మొక్కలన్నీ కూడా లోపల పెట్టేశాం కదా, బాల్కనీ మొత్తం క్లీన్ చేద్దామని. అయితే మొత్తం ఓపెన్ అయిపోయింది. ముందు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, రోజు ఒక్కసారైనా పడుతుంది. నిన్నే వర్షం పడలేదు. ఫుల్గా పురుగులు వచ్చేసినాయి. స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఆ పురుగులు అనమాట. ఇంటి నిండా అవే ఎక్కడ పెట్టినా. సో బాల్కనీ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మొత్తం అన్నీ పెడదామని చెప్పేసి బయట షిఫ్ట్ చేద్దాంలే అని చెప్పేసి బాల్కనీని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా నేనైతే బాల్కనీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ ఇంకా పాట్స్కి వాటర్ అవసరం లేదు కదా, మళ్ళీ కడిగితే వాటర్ వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఒక క్లాత్ పెట్టేసి పాట్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నాడు. ఇంక ఈ విధంగా మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నేను బాల్కనీ ఏం తుడవలేదు. ఇంకా మార్నింగ్ మళ్ళీ పురుగులు ఉంటాయి కదా, క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నిటిని కూడా పాట్స్ అన్నిటిని కూడా బయటికి షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ టైం చల్లగా గాలి వస్తూ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మొక్కలకి కూడా హెల్తీగా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ బాల్కనీలోకి మొత్తం షిఫ్ట్ చేస్తున్నాను. ఇంకా అన్ని మొక్కలు కూడా బాల్కనీలోకి షిఫ్ట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన మొక్కలు ఏమన్నా వంగిపోయి ఉంటే వాటికి ఏమన్నా స్టిక్స్ పెట్టేసి తాళ్ళు కడదామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ మొత్తం కూడా ఈ విధంగా కట్టేస్తున్నాడు. నేనేమో ఇంకా ఇంట్లో అంతా కూడా పురుగులు ఉండిపోయినాయి అనమాట. ఇవంతా నెట్ ఓపెన్ అయి ఉంది కదా, ఇంకా దాని తోడు బయట నెట్ కూడా ఓపెన్ అయి ఉంది. చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో. వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చేనాయి అనమాట లైట్ ఆన్లో ఉండేసరికి. సో ఈ విధంగా అయితే మొక్కలన్నీ నాటేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి నేను ఏం మొక్క తీసుకున్నాను చూపిస్తాను. ఇది మల్లె మొక్క. మళ్ళీ ఇది పందిరి అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది కూడా మేము ఇంటి దగ్గర నాటుదాము అని చెప్పేసి ఊర్లో అది కూడా సైడ్ పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నాటు గులాబీలో పింక్ షేడ్ అనమాట. ఇది వచ్చేసరికి 40 రూపీస్ పడింది. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ గులాబీ. ఇది 50 రూపీస్ తీసుకున్నారు. రెడ్ రోజ్. ఈ మొక్క వచ్చేసరికి స్పైడర్ ప్లాంట్. ఇది కూడా ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా ఇది వచ్చేసరికి జెడ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి. దీని పక్కన ఇంకొకటి ఉంది కదా, ఇది వచ్చేసరికి జేడ్. ఇది అయితే మనకి కొమ్మ విరిచి పెట్టుకున్న అన్ని పొదలు గుత్తులుగా వస్తాయి అన్నమాట. దాదాపుగా ఈ మొక్కలు అన్నీ కూడా కొమ్మ విరిచి మనం మేనేజ్ చేసుకోవచ్చు, కానీ మనం చేసే దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి పామ్ ట్రీలోనే కొన్ని టైప్స్ ఉంటాయంట. నేను 2 రకాలు చూశాను. ఇంక ఇది వచ్చేసరికి చైనీస్ ఎవర్ గ్రీన్. ఇది కూడా చాలా బాగుంటుంది, ఆక్సిజన్ గివింగ్ ప్లాంటే. ఇంకా 2 పామ్ ట్రీస్ తీసుకున్నాను. ఇది 150 పడింది నాకు ఒక్కొక్కటి వచ్చేసరికి. ఇది తమలపాకు మొక్క. నాకు ఎప్పటి నుంచో కోరిక తమలపాకు మొక్క పెంచాలని. ఇది 40 రూపీస్ పడింది. చైనీస్ ఎవర్ గ్రీన్ వచ్చేసరికి 250 పడింది. ఇంకా రోజ్ ఫ్లవర్స్ వచ్చేసరికి 40 రూపీస్ పడ్డాయి. స్పైడర్ ప్లాంట్ వచ్చేసరికి ఒక 120 పడింది.
జెడ్ ప్లాంట్ ఉంది కదా, అది వచ్చేసరికి 250 పడింది. ఇంకా జేడ్ వచ్చేసరికి అదొక 200 దాకా పడింది. ఇంకా ఈ మొక్క వచ్చేసరికి యాంగ్లోడిమా అనుకుంటా. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి, కలర్స్, షేడ్స్. ఇంకొక 2 షేడ్స్ అయితే తీసుకోవాలి. ఇది పింగాణీ పాట్లో ఇట్లా ఇచ్చారు. ఇది వచ్చేసరికి 120 తీసుకున్నాడు. నేను దీనిలో నీళ్ళు పోస్తే కింద పడతాయి కదా, అందుకని చిన్న ప్లేట్ ఉంటే నా దగ్గర అది సెట్ చేశాను. ఇంకా మిగతా వాటన్నిటికీ ప్లేట్స్ దొరకలేదు. ఇండోర్ వాటి వరకు ప్లేట్స్ తీసుకోవాలి. ఇది పామ్ ట్రీలో ఇది నాకు 250 తీసుకున్నారు, చిన్నది. దీంట్లో పొడవుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. అవి 850, 1000 అట్లా ఉన్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీనికి పాట్ అయితే చేంజ్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా చూద్దాం అనుకుంటున్నాను, చూడాలి మరి. ఇది వచ్చి బ్యాంబూ, ఇది మొత్తం సెట్ వచ్చి 250 పడింది. గ్లాస్ 100, ఇంకా పైన బ్యాంబూ స్టిక్ అది ఉంది కదా, అది వచ్చేసరికి 150. నేను తీసుకోకూడదు అనుకున్న గ్లాసు, మీషోలో పెడదాం అనుకున్నాను, కానీ సర్లే అని చెప్పేసి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా నేను మనీ ప్లాంట్ని వాటర్లో పెంచుతున్నాను. కొన్ని అయితే పాడవుతున్నాయి, కానీ పైన ఈ విధంగా చిగురు కూడా వస్తుంది, లీవ్స్ వస్తున్నాయి అనమాట. నాకు అర్థం కావట్లేదు మనీ ప్లాంట్ గురించి. ఇంక చూడాలి మరి ముందు ముందు ఏమైనా గ్రోత్ అవుతుందో, లేకపోతే దీన్ని కూడా అట్లా పాట్ తెచ్చేసి పెట్టేసుకోవాలి. ఇంకొక మనీ ప్లాంట్ వచ్చేసరికి ఈ విధంగా హాల్లో ఒకటి పెట్టాను. ఇది కూడా చిగురు వచ్చేసింది, అంటే చిన్న పూత ఆకులు వచ్చేసినాయి. మరి ఎలా గ్రోత్ అవుతాయో చూడాలి. ఈ విధంగా మనీ ప్లాంట్స్ ఒక 2 కొమ్మలు నాటాను అనమాట. టోటల్ ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ సైడ్ ఎలా ఉన్నాయి కాస్ట్ కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, అట్లీస్ట్ షార్ట్స్తో అయినా. ఇది టోటల్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ముందు ఈ మొక్కల గ్రోత్ ఎలా ఉందో కూడా అప్డేట్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ మొక్కల్ని ఎక్కడ ప్లేస్లో పెట్టుకున్నానో కూడా వీడియో చేస్తాను. ఇంకా నేను తెచ్చుకోవాల్సిన ఒక 2-3 టైప్స్ మొక్కలు ఉన్నాయి అనమాట, వాటిని కూడా తెచ్చుకుంటాను. సో అవి కూడా మీకు చెప్తాను ఎంత కష్టపడ్డాయో, ఎలా ఉన్నాయో. సో టోటల్ వీడియో అయితే ఇది. మరలా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.